క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మా ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుతూ బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. కీర్తన గ్రంథము 61వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాము. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకుందును. క్రీస్తునందున ప్రియులారా, కీర్తనాకారుడు దావీదు ఈ విధంగా దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. దేవునితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేవాడుగా, కొనేడేవాడుగా, కీర్తించేవాడుగా, ఆయన సన్నిధానాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించిందని పలుకుతున్నాడు. దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి నిత్య సంతోష సుఖములను అనుభవించిన మరి దావీదు ప్రియులారా. కాబట్టి మరి యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరుగుతునని దావీదు పలుకుతున్నాడు ప్రియులారా. కాబట్టి మరి ఇక్కడ దావీదు చేసే ప్రార్థన, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవి ఎగ్గుము అంటున్నాడు. నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవి ఎగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నానని మరి ఆయన ఎంతో దీనంగా తగ్గించుకొని తను తాను వ్యక్తినిగా చేసుకొని మరి దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిగా చూస్తున్నాం ప్రియులారా. మరి తాను తన యొక్క ప్రాణాత్మ శరీరాలను దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి అంటే బోధిగంతముల నుంచి నీకు మొరపెట్టుచున్నానని అంటున్నాడు. ఎందుకు మొరపెడుతున్నాడంటే తన ప్రాణము తల్లడిల్లుతూ ఉందంట. శత్రువుల వలన కలిగినటువంటి బాధల నుంచి తన ప్రాణము తల్లడిల్లుతూ ఉంది ప్రియులారా. కాబట్టి ఆయన మొరపెట్టుకుంటున్నాడు, దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి అంటే బోధిగంతాల నుంచి మొరపెడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేసి మొరపెట్టుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు, మనకు ప్రార్థనకు చెవి ఎగ్గుతాడు. మరి మనం ప్రాణము తల్లడిల్లి సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు, బోధిగంతంలో నుంచి మనం మొరపెడుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు మనల్ని ఎక్కించే దేవుడుగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి మరి ఒకసారి దేవుడు హెచ్చిస్తే ఎవరు కూడా దించలేరు ప్రియులారా. కాబట్టి ఎవరు కూడా మన స్థాయిని తగ్గించలేరు. కాబట్టి మనము దేవుని యొక్క బలిష్టమైనటువంటి హస్తాల కింద దీనమనస్కులుగా జీవిస్తూ ప్రార్థన చేసేవారుగా, అనేకుల కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వారి యొక్క మేలు క్షేమాన్ని కోరి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. శత్రువుల గురించి కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి అంటున్నాడు, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి అంటున్నాడు. కాబట్టి మరి బలమైన కోటగా మరి దేవుణ్ణి దావీదు ఉంచుకున్నాడు. ఎందు నిమిత్తం అంటే శత్రువుల కొరకై, అంటే శత్రువుల ఎదుట బలమైన కోటగా దేవుణ్ణే చేసుకున్నాడు. కాబట్టి దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఎవరి ఎదుట అంటే శత్రువుల ఎదుట దేవుణ్ణి గణపరుస్తున్నాడు. కాబట్టి బలమైన కోటగా ఉంటివని ఆయనను పొగుడుతున్నాడు, దేవుణ్ణి పొగుడుతున్నాడు పిల్లరా. ప్రార్థనాపూర్వకంగా పొగుడుతున్నాడు. మరి యుగయుగములు నేను నీ గుడారంలో నివసించేదని అంటున్నాడు. ఆ విధంగా మరి అనడం మాత్రమే కాకుండా, పలికేవాడు మాత్రమే కాకుండా మరి తను నివసించే వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడంటే రాజగృహంలో కాకుండా తన గుడారంలో, దేవుని యొక్క గుడారంలో నేను నివాసము ఉంటానని పలుకుతున్నాడు. మరి నీ రెక్కల చోటున నేను దాగి ఉంటాను, నీ రెక్కల చోటున దాగి ఉంటే నాకు ఎటువంటి ప్రమాదము రాదు ప్రభు అని మరి దావీదు పలుకుతున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ ప్రకారంగా దేవుడు మరి దావీదును తన రెక్కల నీడన భద్రపరుచుకొని గొప్పగా దేవుడు దావీదును హెచ్చించాడు. ఆ విధంగా మనం కూడా దేవుని యొక్క
మరి సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మనం ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు మనల్ని ఎక్కించుతాడు. హెచ్చైనటువంటి స్థానాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. అధికారులు ఎదుట మనల్ని నిలబెడతాడు, రాజులు ఎదుట మనల్ని నిలబెడతాడు. కాబట్టి మనం అందరం కూడా బాగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రియులారా. కనీసం రోజుకు 3 గంటలైనా ప్రార్థన చేసే అనుభవంలో మనము ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మరి ముఖకాంతిని మన మీదకి ప్రసరింపజేసుకునే వారంగా ఉంటాము. దేవుని యొక్క వెలుగు మన హృదయంలో ఉంటుంది, మన ముఖంలో కనిపిస్తుంది. మనల్ని చూసి అనేక మంది దేవుని యందు భయభక్తులు నిలిపేవారుగా ఉంటారు, దేవుని నమ్ముకునేవారుగా ఉంటారు. మనం నోరు తెరిస్తే దేవుని యొక్క మాటలు మన హృదయంలో నుంచి బయటికి వస్తాయి. ఆ మాటలు అనేకులను వెలిగిస్తాయి, ఆ అనేకులను మరి తేజవంతులుగా చేస్తాయి. వెలిగించేవారుగా వారు కూడా మార్చబడడానికి మన యొక్క మాటలు ఉపయోగపడతాయి ప్రియులారా. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు, ఆత్మరూపిగా ఉన్నాడు. మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. మరి మనల్ని వెలుగు బిడ్డలుగా చేయాలని చూస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మరి వెలిగించే దీపాలుగా మనం అందరం కూడా తయారైపోదాం గాక. దేవుని యొక్క కృపలో మనము నడిపించబడదాం గాక. కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు ప్రియులారా. కాబట్టి మరుగై ఉండనేరనేటువంటి కొండ మీద ఉన్నటువంటి పట్టణంగా మనల్ని మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని చిత్తాన్ని చేస్తూ ముందుకు సాగేవారంగా ఉందాం ప్రియులారా. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేయను గాక. ప్రార్థనలు దయచేసి ఏకీవించవలసిందిగా మనవి. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి వెలుగైన దేవా, సహాయం దయచేయనైనా. యవన కుమారులను కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి. బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా వారిని ఎదిగింప చేయండి. నైనా 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడి నైనా మరి తండ్రి ఆయా విధమైనటువంటి ప్రవేశ కోర్సులలో తండ్రి నైనా మరి ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి వారిని నైనా జ్ఞాపకం చేసుకోండి. చక్కని ప్రవేశాన్ని కల్పించి మీ నామాన్ని కనపరుచుకుందరని ప్రార్థిస్తుంటున్నాం. మీరే ఆధారం తండ్రి. మనుషుల దయందు, దేవుని దయందును, పెద్దల దయందును, దైవ సేవకుల దయందును వారు వర్ధిల్లుదురు గాక అని ప్రకటన చేస్తున్నాం. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగును గాక. హృదయ మార్పిడి దయచేయండి, నేను పరిశుద్ధత దయచేయండి, నీతి దయచేయండి, యథార్థత దయచేయండి. మీ చిత్తం నెరవేర్చండి. మీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మార్చండి తండ్రి. మీరే తండ్రి బలపరిచి, భద్రపరిచి, దీవించి, హెచ్చించి గొప్పవారగా చేయండి. వృద్ధులను, పెద్దలను దీవించండి. స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. అయినా మరి అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి స్త్రీలను అయినా తల్లులను జ్ఞాపకం చేసుకోండి. నేను మరి మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి తండ్రి. గొప్ప తలాంతులు దయచేసి నేను అనేకులకు మాదిరికరంగా నేను స్త్రీలను నిలబెట్టండి తండ్రి. తండ్రి నేను మరి రోదనధ్వని చేసే స్త్రీలను నేను లేవనెత్తమని చెప్పినావు ప్రభా. లేవనెత్తబడుదురుగా. కేసునామంలో కృప కలుగునుగాక. మీ కార్యాలు జరుగునుగాక. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభా. స్తోత్రాలు, స్తోత్రం, 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 వందనాలు ప్రభా. సాయం దయచేయండి నైనా మరి తండ్రి. నీ మాటలు వింటున్నటువంటి వారిలో ఆర్థికంగా, రాజకీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా తండ్రి కుటుంబపరంగా నైనా మరి అభివృద్ధిలోకి రాకుండా మరి అణచివేయబడుతున్నటువంటి నైనా మరి ఎవరెవరో ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే తండ్రి నైనా వారందరినీ నీకే అప్పగిస్తున్నాను తండ్రి. నేను అపవాదంధకార శక్తుల ప్రభావాలన్నింటినీ కూడా యేసునామానికి అప్పగిస్తున్నాను. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాన్ని ఆరోపించుకుంటున్నాం. గొప్ప కార్యాలు జరిగించండి, విడుదల దయచేయండి, ప్రతి విధమైన సహాయం అనుగ్రహించండి, నెమ్మది అనుగ్రహించండి, సంతోష సమాధానంతో నింపి నడిపించి బలపరిచి, భద్రపరిచి, దీవించి, హెచ్చించి గొప్పవారినిగా చేదురని ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకే అర్పించుకుంటూ యేసునామంలో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. God bless you all abundantly. Thank you for watching.